హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనం సెకండ్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం యాక్సెంచర్ కోడింగ్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్లో. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూసుకోవచ్చు, సెకండ్ లార్జెస్ట్ సమ్ అనమాట. సో దాంట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, రైట్ ఏ ఫంక్షన్ స్మాల్ లార్జ్ సమ్ అరే విచ్ యాక్సెప్ట్స్ ది అరే యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ పారామీటర్ దట్ పర్ఫార్మ్స్ ది అడిషన్ ఆఫ్ ది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది ఈవెన్ లొకేషన్ విత్ ది సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ది ఆడ్ లొకేషన్. సో ఇక్కడ మనకి రెండు ఇచ్చాడనమాట. ఏంటిది, ఒకటి ఈవెన్ లొకేషన్, నెక్స్ట్ ఆడ్ లొకేషన్. దీంట్లో రూల్స్ ఏమి ఇచ్చాడో చూడండి. ఆల్ ది అరే ఎలిమెంట్స్ ఆర్ యూనిక్, సో ఇట్ వాస్ వెల్ అండ్ గుడ్. సెకండ్ థింగ్, ఇఫ్ ది లెంత్ ఆఫ్ అరే ఈస్ 3 ఆర్ లెస్ దాన్ 3 దెన్ రిటర్న్ 0. ఇది కూడా ఓకే. నెక్స్ట్, ఇఫ్ ది అరే ఈస్ ఎంప్టీ దెన్ రిటర్న్ 0. నెక్స్ట్ శాంపుల్ టెస్ట్ కేసులో ఇవి ఇచ్చాడనమాట. సో వీటిని మనమైతే చేద్దాం అనమాట. సో దీంట్లో ఫస్ట్ మనం ఎగ్జాంపుల్ చూద్దాం అంటే ఎట్లా ఉంటుంది అన్నట్టు. ఫర్ సపోజ్ ఒక 5 ఎలిమెంట్స్ తీసుకుందాం, అన్ని ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1, 3, 5, 7, 9. సో దీంట్లో మనకి ఇండెక్సెస్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే 0, 1, 2 కదా. ఇది 0, 1, 2, 3, 4. సో దీంట్లో మనకి ఈవెన్ ఇండెక్సెస్ అంటే ఇవి వస్తాయి. నెక్స్ట్ ఆడ్ ఇండెక్సెస్ అంటే ఇవి వస్తాయి అన్నమాట. సో ఈవెన్ ఇండెక్సెస్లో సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటిదంటే 5. నెక్స్ట్ ఆడ్ దాంట్లలో సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటిదంటే 3. సో 5 + 3ని రిటర్న్ చేయాలన్నమాట, దట్ ఈక్వల్ టు 8. సో ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది. సో అరే లెంత్ అనేది ఒకవేళ 3 ఉంటే మాత్రం ఏం ప్రింట్ చేయాలి, 0. ఒకవేళ అరే 0 ఉన్నా కానీ ప్రింట్ చేయాలి. సో ఇదనమాట వాళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియా. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలన్నది కూడా చూద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ ది కోడింగ్ పార్ట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఒక లెంత్ అనే వేరియబుల్ తీసుకుందాం. సో లెంత్ అనే వేరియబుల్ ఎందుకంటే మనం సైజ్ ఆఫ్ ది అరే తీసుకోవడానికి. సో నేను దీంట్లోనైతే ప్రీ బిల్ట్ అంటే సపరేట్గా ఫంక్షన్ ఏం రాయట్లేదు, ఓవరాల్గా రాస్తున్నా. ఎందుకంటే కోడ్ లెంతీ అవుతుంది కాబట్టి. సో మనం అయితే డైరెక్ట్ ఇన్పుట్ తీసుకుందాం ఇక్కడ. సో లెంత్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. బేసిక్గా పైథాన్ అనేది మనం ఎట్లాంటి ఇన్పుట్ ఇచ్చినా సరే అది స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. సో మనం దాన్ని ఇంటీజర్గా టైప్ కాస్టింగ్ చేస్తున్నట్టు దీన్ని. సో నెక్స్ట్ మనం ఒక అరేని క్రియేట్ చేసుకుందాం. అరే ఇన్ ద సెన్స్ లిస్ట్ క్రియేషనే. సో ఎంప్టీ లిస్ట్ ఒకటి తీసుకుంటున్నాను. సో దీంట్లోకి మనం ఏం చేద్దామంటే నెంబర్స్ని స్టోర్ చేసుకుందాం. నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి మీరు ఇక్కడ 2 వేస్ యూజ్ చేయొచ్చు. ఈదర్ బై యూజింగ్ ఫర్ లూప్ ఆర్ యూ కెన్ యూజ్ మ్యాపింగ్. సో నేనైతే ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఈజీగా సింటాక్స్ అర్థం అవ్వడానికి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్. సో ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ అంటే ఏంటిదంటే, ఆ లెంత్ అనేది అంటే ఇప్పుడు లెంత్ అనేది n అనుకోండి సైజు. సో n-1 వరకు ఐటరేషన్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు లెంత్ అనేది 5 ఇచ్చిండనుకోండి. సో ఇక్కడ ఏమైతది అంటే ఫర్ లూప్ 0 నుంచి 4 వరకు రన్ అవుతదన్నమాట. సో ఇది ఫర్ లూప్ గురించి. నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే, అరేలో ఇన్సర్ట్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ అపెండ్ మెథడ్ వాడాలి. ఏఆర్ఆర్ డాట్ అపెండ్ ఆఫ్ ఇన్పుట్. సో మళ్ళీ మనం యూజర్ దగ్గర నుంచి తీసుకునే ఇన్పుట్ అనేది మనం ఇక్కడ అరేలో ఇన్పుట్ లాగా తీసుకోవాలి. సో నేను దీన్ని ఇన్పుట్ అనేది స్ట్రింగ్ లాగా తీసుకుంటది కాబట్టి స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తే ఏమైతదంటే, ఇది మనం అడిషన్ కదా ఇక్కడ ఇచ్చింది. సో ఇక్కడ ఏమైతదంటే కన్కాటినేషన్ అయితది. ఫర్ సపోజ్ మీకు సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్స్ ఇన్ ఈవెన్ అండ్ ఆడ్ అరేలో 4, 5 ఉన్నాయనుకోండి. ఈ రెండిటిని యాడ్ చేస్తే మీకు రావాల్సిన అవుట్‌పుట్ ఏంటిది, 9 గదా. సో అక్కడ మీకు స్ట్రింగ్ లాగా తీసుకుంటే ఏమైతదంటే 4, 5 అనేది అటాచ్ అయ్యి 45 లాగా ప్రింట్ అయితది. ఇప్పుడు మీరేమనుకుంటారంటే అక్కడ ప్లస్ ఉన్న ఆపరేషన్ తోటి ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుందేమో అన్నట్టు అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో మీరు వాటిని కన్‌ఫ్యూజ్ అవ్వకుండా నేనైతే ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ గూడా మీరు టైప్ కాస్టింగ్ అనేది జేసుకోండి. సో దీన్ని గూడా మళ్ళీ ఇంటిజర్ లాగా కన్వర్ట్ జేసుకోండి. సో అప్పుడేమైతదంటే ఇది ఇంటిజర్ లాగా రీడ్ అవుతది. సో ఆఫ్టర్ దట్ మీరేం చేస్తారు, ఇప్పుడు ఈ ఫర్ లూప్‌లో ఉన్నారు గదా. ఫర్ లూప్ నుంచి బయటికి రండి. సో దీంట్లో మెయిన్ ఇండెంటేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. సో నేను ఈవెన్ అరేకి ఈఏఆర్ఆర్ అని పెట్టుకుంటున్నాను. అంటే ఒక సెపరేట్ అరేస్ క్రియేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఆడ్ అరేకి O_ARR అని తీసుకుంటున్నాను, ఆడ్ అరే. సో నెక్స్ట్ మనకి వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటిదంటే, ఒకవేళ అరే సైజ్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటే మాత్రం
0ని ప్రింట్ చేయాలన్నారు. సో, ఫస్ట్ ఆ కండిషన్‌ని రాసుకుందాం. ఇఫ్ లెంగ్త్ ఆఫ్ ఏఆర్ఆర్ లెస్ థాన్ 4. లెస్ థాన్ 4 అంటే 3 లేకపోతే 3 కంటే తక్కువ అన్నట్టు. లేకపోతే మీరిక్కడ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని కూడా రాసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలంటే 0ని. సో, మళ్ళిప్పుడు ఇఫ్ కండిషన్ అయిపోయింది కాబట్టి ఇఫ్ కండిషన్ నుంచి బయటికి రావాలన్నమాట. సో, ఎల్స్ మళ్ళీ ఇక్కడ ఏం రాయాలి మనం? ఈవెన్ అరేలోకి ఏముండాలి ఎలిమెంట్స్, ఆడ్ అరేలోకి ఏముండాలి ఎలిమెంట్స్ అనేది రాసుకుందాం. సో, ఇక్కడ రాసుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంగ్త్. అంటే ఏంటిది? ఈ ఫర్ లూప్ అనేది ఈ లెంగ్త్ ఎంత వరకు రేంజ్ ఉందో అన్ని టైమ్స్ లూప్ అనేది రన్ అవ్వాలన్నమాట. సో, 0 to n-1 టైమ్స్. సో, ఇన్ ద సేమ్ వే మళ్ళీ ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ i పర్సెంటైల్ 2 = 0. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ నంబర్స్‌కి క్రైటీరియా ఏంటిది? రిమైండర్ 0 రావాలి. ఎప్పుడు 2 తోటి డివిజిబుల్ చేసినప్పుడు. సో, ఇక్కడ మనం దీనికి కండిషన్ ఇలా రాసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు ఏం చేస్తామంటే e_arr డాట్ అపెండ్ arr ఆఫ్ i. సో, ఇప్పుడు ఏమైతది? ఇక్కడ పైనున్న అరేలోది ఏ అంటే ఈ ఇండెక్స్‌లో ఉన్నటువంటి ఎలిమెంట్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే దీంట్లోకి స్టోర్ అవుతదన్నమాట. సో, ఇన్ ద సేమ్ వే మనం ఆడ్‌కి ఏమైతది? ఈ పైన కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఆడ్‌లోకెళ్తది కదా! సో, అప్పుడు ఏమైతది? a_arr డాట్ అపెండ్ arr ఆఫ్ i. సో, ఇక్కడ మీరొకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, మీరు ఆన్‌లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కాపీ పేస్ట్ అనేది వర్క్ అవ్వదు. సో, కంప్లీట్ కోడ్ మీరే రాయాలి గాబట్టి, మీరు అక్కడ కంట్రోల్-సి, కంట్రోల్-వి అనేటువంటి షార్ట్ కట్స్ అయితే యూజ్ చేయకండి. సో, ఈ విధంగానైతే మీకిక్కడ ఇది స్టోర్ అవుతది గదా! సో, నెక్స్ట్ ఏంటిదంటే, మనం ఇప్పుడెక్కడున్నాం? ఇఫ్ కండిషన్, ఎల్స్ కండిషన్‌లో ఉన్నాం. సో, ఎల్స్ కండిషన్ నుంచి బయటకొచ్చినాం. సో, ఇక్కడ మళ్ళీ ఏ కండిషన్‌లో ఉన్నామంటే, మనం ఫర్ లూప్‌లో ఉన్నాం. సో, ఫర్ లూప్ నుంచి గూడా బయటికి రావాలి. సో, ఇప్పుడు ఎల్స్ నుంచి బయటకొస్తే ఏమైతదంటే, ఇఫ్ కండిషన్ తర్వాత ఈ కండిషన్‌ది గూడా ప్రింట్ అవుతది. సో, ఏం జేయాలంటే, ఇక్కడ ఎల్స్ కండిషన్ లోపటనే మనమైతే కండిషన్స్ అనేది రాయాలి. సో, ఇప్పుడేం జేయాలంటే, ఈ ఏఆర్ఆర్ ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ ఈ ఏఆర్ఆర్. సో, ఇక్కడ మీకేమైతదంటే, ఈవెన్ అరేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ గూడా సార్ట్ అయిపోతాయన్నట్టు. సో, నెక్స్ట్ a_arr ఈక్వల్ టు సార్టెడ్ ఆఫ్ a_arr. సో, ఇక్కడ ఏమైతది? ఆడ్‌లో గూడా అంటే అన్నీ సార్ట్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనకు గావాల్సింది ఏంటిది? లాస్ట్ నుంచి సెకండ్ ఇండెక్స్ ఉన్నది ప్రింట్ జేయాలి. ఎందుకంటే అదన్నీ అసెండింగ్ ఆర్డర్‌లో ఉంటాయి గదా! ఎలిమెంట్స్ అన్నది. సో, మనకు గావాల్సిందేంటిది? సెకండ్ హైయెస్ట్. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం అంటే అది వర్క్ అవుతుందో లేదో అని తెలుసుకోవడానికి ఈవెన్ అరేని, ఆడ్ అరేని ప్రింట్ చేద్దాం. ప్రింట్ e_arr ఇక్కడ కూడా ప్రింట్ e_arr. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం? ఇక్కడ ఈవెన్ అరే నెక్స్ట్ ఆడ్ అరేని ప్రింట్ చేసిన తర్వాత ప్రింట్ e_arr ఆఫ్ -2. ఇక్కడ -2 అంటే ఏంటిదంటే లాస్ట్ నుంచి సెకండ్ ఇండెక్స్ అన్నట్టు. -1 అంటే లాస్ట్ ఇండెక్స్. సో, అట్లనే లాస్ట్ నుంచి రావాలనుకుంటే మైనస్‌లు యూజ్ చేసుకుంటూ రావాలి. సో, నెక్స్ట్ మనకేంటిది? arr ఆఫ్ -2. సో, ఇదనమాట. సో, రన్ చేసి చూద్దాం. ఏం ఎర్రర్స్ రాకపోతే బాగుండు. సో, వెయిట్ ఎ మినిట్. ఇది టైమ్ తీసుకుంటుంది కాబట్టి నేను వీఎస్ కోడ్‌లోనైతే ఓపెన్ చేస్తాను. సో, ఇప్పుడైతే మనం ఈ కోడ్‌ని రన్ చేసి చూద్దాం. సో, ఫస్ట్ 3 ఇన్‌పుట్స్ ఇద్దాం. 3 ఇన్‌పుట్స్ ఏంటి 1, 5, 9 అని ఇస్తున్నా ఫర్ టైమ్ బీయింగ్. సో, 0 ప్రింట్ చేసింది. సో, మళ్ళీ రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్‌ని. సో, సైజ్ 2 ఇస్తున్నాను. సో, ఎలిమెంట్స్ 5, 6 ఇస్తున్నాను. సో, మళ్ళీ ప్రింట్ చేసింది వెల్ అండ్ గుడ్. సో, సైజ్ 1 ఇస్తున్నాను. నెక్స్ట్ ఎలిమెంట్ 0 ఇస్తున్నాను. 0 ఎందుకులెండి 3 ఇస్తున్నాను. సో, మళ్ళీ 0 ప్రింట్ చేసింది. ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. నెక్స్ట్ సైజ్ 0 ఇస్తున్నాను. సైజ్ 0 ఇస్తే 0 ప్రింట్ చేసింది. నెక్స్ట్ సైజ్ ర్యాండమ్‌గా ఒక 6 ఇస్తున్నాను. 6 ఎలిమెంట్స్. సో, దీంట్లలో నేను 1, 5, 9 యూనిక్ ఎలిమెంట్స్ అన్నాడు కాబట్టి 3,
4, 7. సో, ఇక్కడ చూసుకోండి. ఈవెన్ అరే సార్ట్ అయినదేమో 1, 4, 9. ఆడ్ అరే సార్ట్ అయినదేమో 3, 5, 7. సో, మనకిక్కడ సమ్ ఏంటిది? సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్స్ కదా! 4 + 5, 9. సో, ఇదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కంప్లీట్ ప్లేలిస్ట్‌ని గూడా మీరు వాచ్ చేయండి, నేర్చుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. అండ్ థాంక్ యూ.